ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇళ్లల్లో కనపడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు. గోవిందు అయ్యా, టైం ఏడైంది, బేబమ్మని కాలేజీలో దింపేరా. ఒరేయ్ బేబమ్మ గారి ఇస్త్రీ బట్టలు రెడీ చేయండి రా. బేబమ్మ గారు కాలేజీకి వెళ్తున్నట్టున్నారు. జాయినింగ్ తెలిస్తే చంపేస్తారని అప్ప ఎవరు చూడకుండా సీక్రెట్ గా చూసి వచ్చేద్దాంరా. చూద్దాం ఉండరా బాబు. బండి వెళ్ళిపోతుందా? బేబమ్మ గారు అంతా పడుతున్నట్టున్నారు వారం పోకేదంలో. కొడుకులు మేడం, ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను. అది కుదరదండి, పోయిన వారం అంతా మీరే కదా వెళ్లారు, ఇప్పుడు నేను కదా వెళ్ళాలి. లేదండి, కొంచెం నీరసంగా ఉంది. ఆహా, అదేం కుదరదు. ప్లీజ్ అండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఇస్ బెంజీన్. దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మా బేబమ్మ గారు ఎంత మంచారో. నా కూతురికి కొత్త బట్టలు 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మా వాళ్ళు ఉన్నారు, ఏది ఎవరు? అయ్య బాబా, ఎమ్మరో గారు బండి వచ్చింది. రాయనం గారు, రాయనం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారు? రాయన గారు పైన పనిలో ఉన్నారండి, తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో 650 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారి ఇక రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సారు. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఓపి కట్టండి. ఎంతసేపు చూస్తారా లోడ్ మీరు? రాయనం గారు, రాయనం గారు. బేబమ్మ, ఇక చదివింది సాలేమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక చాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తాగు, చదివిద్ది సాలమ్మా. 7 గంటలైంది, బేబమ్మని రెడీ చేయండి రా. So students,
రూపాయలు ఇచ్చారు తెలుసా? మరోగారు మీరు పైకి వచ్చారండి రండి. గదిలో బేబమ్మ లేదయ్యా ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. ఎదురుగా బియ్యం పెట్టుకునే ఇంట్లో వాళ్ళకి పిచ్చిగాని పట్టింది. అయ్యో, రండి సార్, బయట నా నుంచి మాట ఎవరినైనా వినండి. పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా నాయన గారు ఏటే నాకు కూడా బేబం కనపడుతున్నారండి. అయ్యా నాయన గారు నేను కూడా మీ వాడిని సార్. మీ క్యాస్టేనండి. రేయ్, బయట తోసేంట్రా. అవును సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకురా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా. ఏటే అబ్బుల్ తాత నీకెందుకు గర్వం కూడా వచ్చేసినావు? అరే ముసలి, జ్వరం ఉన్నదని యాడికి రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చా? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. రాసి మీ ముసలి ఇవాళ కూడా సాపలేదురా మనకి. అమ్మా వాళ్ళ ఒకటే, సంద్రం ఒకటే, పడవ ఒకటే. వాళ్ళకి పాటు పడిపోతున్నది, మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోతుంది నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా? ఎల్లా లొలలుకోతే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలం వెళ్ళి కూర్చుంది? ఆ మాయా పట్టం వాళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు.
మా ఊర్లోకి వచ్చి మా వాళ్ళని కోయడానికి మీ మీ తిరిగి ఎంత ఏరియన్ రా నలుగురు ఉంటే ఇద్దరు అంటావేట్రా? నలుగురులో గా ఉంది కదా ఉంటే బాగుంటే మా వాడికి గాచరం నోరు తిరగదులే అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి మొత్తం డబ్బులు కట్టండి కట్టండి. మేమెందుకు కట్టాలి? మేము కోయడం మీరు ఏమైనా చూస్తారా? మేమెందుకు కట్టాలి? ఏమండి? ఒరే తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేంద్రా పదరా మనం కాలేజ్కి పోదాం. నేను స్నానం చేసి అన్ని వచ్చేస్తాను రెడీ అయిపోయి మన సంతలో లంగా జాకెట్ చూసానే బాగుంది. నీ బిందులా పోమండి పోవే. అత్తమాను ఆడనకాల పడ్డమేనేటే పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అల్మేసే దగ్గర మాయపట్నం వాళ్ళతో ఏదో కొట్టుకొచ్చావంట. అబ్బా ఆపునా నా పొద్దు పొద్దున మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే ఈ సొక్కరా ఏ సొక్కరా ఈ సొక్క గేటు నచ్చేది రాత్రంతా కష్టపడి తీసి పెట్టుకుంటే ఆపునా బయటకు వెళ్ళాలా నేను? ఇప్పే. అరే ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు కష్టపడి ఇస్త్రీ చేసుకుని మొత్తం పోయింది. అరే అరే ఆచి బయటకెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించరా. ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే నేను చదవలేను. నీకు పలకనచ్చిన వదిలేసి మిగిలింది చదివినిపించరా. అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. వెళ్ళిపోతుంది బంతిలో బాబు బీగ 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 పద పోనీ పోనీ ఇటైపోయిందంటావా? ఏదరా ఆ టైం ఉన్నట్టుంది. పోనీ పోనీ అనుకున్నాలే డ్రైవర్ చూస్తాడు జాగ్రత్త జాగ్రత్త పోనీ పోనీరా. అరే ఇదే దీనికి ఏమైపోయినది తెప్పిస్తుందా బండి? అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా? కనకం అయ్యా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టారే? మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు. అరుగుతూనే ఉంటారు. వస్తున్నానయ్య గారు. ఊపడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. కనకం తాత 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 కోప్పడకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు. 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది, కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోప్పడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడిలాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే. మామూలుగా లేవే. అయినా ఉన్న బరువులు చాలబట్టే కొత్త బరువులు మోయడానికి. ఆ బ్యాగ్ ఇటీ, ఆ బ్యాగ్ ఇటీ. వద్దులు జనా బాబా. ఏ బేబమ్మా, నోకాలమ్మా చెప్పండి ఫాదరయ్య గారు. పోయిన వారం దేవుడేం చెప్పాడు? మర్చిపోయిన ఫాదరయ్య గారు. పాదరయ్య గారు ఆ లోకాల మీద పగట్టేసినట్టున్నాడు రా. నువ్వు మూసుకోరా తాలింపు. అందరూ ఓసారి బైబిల్ తీయండి.
ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు. నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు. 10 ఏళ్ళ నుంచి గుండె కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని. ఒరే ఓ పాలి చూసేసిందనుకో అవును కదా తెలిసేస్తుంది. అవునంటదని చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే చూడకుండా ప్రేమించేస్తున్నారా? నీ మూమెంట్ బానే ఉంది. ఆ పిల్ల అంకాలు నువ్వు నీ అంకాలు నేను తిరిగి తెడ్లు అరిగిపోతున్నాయి ఇక్కడ. బాబా ఫాదర్ గారు ప్రకటిస్లో ఉన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి, ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కటెముకని ఇరిచి అవ్వను తయారు చేశాడు. అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట. ఆడపిల్ల కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్నమాట. అలా చెప్పారా? అదేట్రా మరి మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు. అవునా? ఒరే అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా? బాగా తీయగా ఉందిరా గోవిందు. పందారు ఎక్కువైపోయినట్టుంది. చూసుకోదయ్యా ఇంకొట్టి తెస్తాను. అవసరం లేదు గాని గుప్పుడు పందారు అందుకో. నోరు తీపనిపించిందనుకో టీ తీపనిపించదు. ఏ సేనైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు. దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే చాలు. ఏటే ఎరా రంపే, ఊళ్ళో జనాల జబ్బులకి చిట్టీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిట్టి రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్లే పడవలు మేమో గాని సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. వాళ్ళ అమాయకులని ఎవరు చెప్పారా ఆరంపే? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివనండి. నోరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడొచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం. నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్ గా చచ్చిపోయి ఉంటుంది. బతుకుపో. మా అమ్మ చెప్తా ఉండేదత్తా, వారసుని కలవకుండా మంచం ఎక్కేసావని. మా ఆయికి నీ మీద కోపం అంట కదా. నీకు పురిట్లోనే నడలేని జబ్బు వచ్చినా నా కోసం మంచి కూతురుని కన్నావద్దా. సుత్తును కానీ బాగా పెరిగిపోయింది. ఒక్కసారి అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందత్తా? ఏమైంది బేబమ్మా? చెప్పనా? నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు, నేను ముట్టుకుంటూనే ఉంటాను. చేతి నానా నానా చూడండి నాన్న, జనాభా వద్దన్న ముట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా. అదే లేదు మాయా, పొరపాటున చేయి వెళ్తే దాన్ని కూడా రాదాంతం చేస్తుంది.
ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు. రండి విఆర్ఓ గారు. ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మా. ఆ చెనాగాడిని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు పరుగు పోతుందని. అయినా నిన్నే పట్టించుకోలేదులే, నన్ను పట్టించుకోవడానికి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆణ్ణి నీ మొగుడు కొట్టకపోతే ఏమైంది? రేపు నా మొగుడు వచ్చాక కొట్టిస్తాలే. కార్పస్ స్పాంజియోయిజం. దిస్ ఇస్ కార్పస్ స్పాంజియోయిజం. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, వై ఆర్ యు లాఫింగ్? గెట్ అప్. చెప్పు, ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong. తలింపు చూడ బస్ వస్తుందా లేదో. వచ్చేస్తలేరా? దానికి ఏమన్నా విమానం గేరు ఉందేటి పైనుంచి పోవడానికి? యారా మన మా కుర్రోళ్ళు మీ ఊరొత్తి ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదు మీ వాడు పుట్టింది కూడా ఒక్కడే అని. భలే చెప్పారా? అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తి ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిపడి చెప్తున్నాను. మా ఊడికి భూతి రక్క, మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావన్న ఇడు పొగరు. పొగర్లో గాచరా పలకలు రాదు, ఆడి పొగరేట్రా. గాలి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా? రండ్రా చూసుకుందాం. ఏయ్ చూడు చూడు, అక్కడేదో గొడవ జరుగుతుంది. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలుడైపోతాడు. ఇదేంటి బేగం బస్సులో ఉంది? ఏ బేబమ్మా, ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా? నీకే చెప్తున్నానుగా, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. చూసేస్తుందిరా, దేవమ్మ చూసేసింది.
వీడు ముసలోడు అవ్వకూడదే. ఒరే బేబమ్మ సూత్తుందిరా సూత్తుందిరా ఇది మాటలో సూత్తుంది. కార్పస్ స్పాంజియోసమ్. నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసింది చూసేసింది. ఏట్రో నీ చెయ్యి తిని సిరాకడేటుడివి ఏకంగా కాలే వేసేసావు. ఏం లేదు పడుకోనన్నా. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునే వాడు నాన్న. వాడు నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళుంటే చెప్పేవాళ్ళు. అమ్మే చెప్పిందనుకోరా, అత్తమానం గొడవకెళ్ళకరా. నాన్న అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న. చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగొస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఎరుపు అది మాదిరిలా చూసిందిరా. అంతే. అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళు తలకట్టేశా. అంటే అదో మా ఆదిలో సుత్తే తాళి కట్టేలా నాన్న. రే నీ పొద్దునే ఆటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. నాన్న నాన్న అమ్మదో మా ఆదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. నాన్న నాన్నోయ్ అరే నీకు దండం రోయ్. అదో మాదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్యి బాబోయ్ నీకు దండం పెట్టరు బాబు. నిజంగానే అదో మాదిరిలా చూసిందా? అదే 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 నేను పొద్దున ఆటకెళ్ళాలి. తొంగోరా. చూసిందా? అయ్యో ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని రెండు రెండు గేలు ఎక్కువేరా. రండి. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా ఏరా ఏంటండి లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఏంట్రా గొంతులెగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను? వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఏంట్రా లేలో నిలబడింది? ఇటీ. ఆ, ఇటీ. గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. ఏ తాలింపు నేను రేణు షాప్ పడాలి పనుండి లైన్ లో నిలబడమని మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేమమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా దిగేస్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు ఆపుతాడు? అయ్యి బాబు ఈ మూమెంట్ తిడగొట్టేస్తుంది. నువ్వు కూడా నాకు తెలియదు, నేను పోసేసుకుంటాను. ఏం కాదులే నేను చూసుకుంటా. మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కినంతే. ఓ పాడుకుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజ్ లో దింపండి రా. ఈ పత్తాపలను మాకు ఎక్క. అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. ఆటో ఏమైనా దొరికిందా? మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? ఇదో ఇదేమైనా స్కూటీ అనుకుంటున్నావా? నువ్వే తీ.
మ్యామ్ వాష్రూమ్. ఓకే గో. మాకేటి మూమెంట్ 2 రోజులు సాధ పెద్దని అలా అనకరా. 10 ఏళ్ళ నుంచి దాక్కుని ప్రేమించింది చాలు. ఇంకా ఇయ్యాలైన కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలివే మాట్లాడసి మాట్లాడి. బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్, నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నేను ముస్లిం అయిపోయి ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా. గీత సంగీత. సంత. సంత. ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్రేకర్. సంత. సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో. వచ్చేసిందిరా. యాడొచ్చేసింది? లోపల. లోపల ఓరి అబ్బా పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరంటి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటి లేదనుకుంటాను. వెళ్ళిపా నీ అబ్బా. దీనమ్మా. ఏంటి నన్ను ఇయ్యాలి కూడా చేపలు కోరేనా తొక్కలా? ఏటైనదిరా? నీకేట అవ్వలేదు. చిన్నప్పుడు నేను చేపలు తిని వచ్చని తినేశాను. మీ తచ్చలు కూడా రేపు మాప పోయేట్టున్నాయి. ఎందుకు అంత కోపం? కోపడకూడదు, కోపడకూడదు. కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్, ఏట్రా? చెప్పింది మనసులో పెట్టుకోకు, త్వరలో ముసలోడు అయిపోతావు. అట్టేనా? ఓళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు. నువ్వు నోటికేదొస్తా అదే చెప్పాలరా ఆసి. అందుకేరా ఇది. ఏటి మూమెంట్? ఇది ప్రేమ పుస్తకం, తెల్లకాయతాం. ఇటుతో ఏం చేస్తావరా? దీనిలోనే ప్రేమ అంతా దీనిలో నింపేయాలంతే. నీ మూమెంట్ నింపు నింపు. ప్రేమ అంటే ఓ లైలా మజ్నులా, దేవదాసు పార్వతిలా, ఓ రూమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలరా. అయినా ఈ దేవదాస్ తెలుసు, ఈ మజ్ను తెలుసు, ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళోళ్ళరా. ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా? రోమియో జూలియట్. తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడ ఏంటాడు రాసే. ఆడే అంటావా? ఆడే. ఈ కాయతో ముక్కుతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతారా రాసి. చేరిపోలే. రాయణం గారికి తెలియపోతే ఒక లెక్క, తెలిస్తే ఇంకో లెక్క. ఇంతకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు. అప్పుడు తొలిపోయి ఒట్టు. నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా. ఈ మూమెంట్ కి అమర్తాలు ఎందుకురా? ఏం చేస్తున్నావు? నాకైతే రాసిగాడు ఇమ్మన్నాడు. టెన్షన్ ఉందో తాలింపు. దేనికి? బేవం లెటర్ చదివి ఉంటదంటావా? ఉంటదిలే. ఇంతకీ వస్తుందా రాదా? ఈ బసి బేబం చూడ్డానికి ఆ బేబు మొత్తం లేరా. రాయణం గారు వచ్చి పట్లెట్టపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా.
బోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరంగా లెటర్ ఇచ్చేసినావురా బేబంకి. ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చేసి నువ్వు పేమి చిత్రమని వెంటనే తెలిసిపోద్ది. ఒరేయ్ బేబం చూస్తుందిరా. పిలుస్తుంది ఎల్లా నీ ఎల్లా. ఒరేయ్ ఎల్రా. ఒరేయ్ పిలుస్తుంది బేబం ఎల్రా. బయట సత్తు నువ్వురా. అలా సైట్ చేసేస్తే అందరూ వెళ్ళకూడదురా, నువ్వు ఒక్కడు వెళ్ళాలి. వెళ్ళా. అందరూ సిద్ధంగా ఉండండి. కొద్దిసేపటి తర్వాత బషీర్ బీబీ వారి గంధం పంచబడును. ఏంటి మన పేరు అడిగి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే, చదువు. ఒరే తాలింపు, మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా. చించిపోయిన అక్షరం కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను సొత్తని పూట. సరే చెప్తున్నాను చూడు, నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే. పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి. స్పీడ్ బ్రేకర్లన్నీ అయిపోయారా. బాగుందంట ఇది. ఊరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్. ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడానికి కాదులే, నవ్వించడానికే. ఈ కాగితం రాసిన అక్షరాలు ఆల్వీలు వేయండొచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మా ఆదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మా ఇష్టమా అంటే? అంటే డాక్టర్ రాత్రి నుంచి చలిజ్వరంతో వణికెత్తున్నాడండి. దీనిని చూసి భయపడ్డారంటారా? ఏంటి జ్వరం వచ్చేసినదట, మీ బాబు గోలెట్టేస్తున్నాడు. ఒరే బేబు నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఏం చెప్పకుండా ముత్తేటి సెల్పిందిరా. మూతే అది కూడా అదో మాదిరి ముద్దురా. ఒరేయ్ నువ్వు నోరు తెరిసి చెప్తే బేబు నోరు మూసి చెప్పినట్టుందిరా నువ్వంటే ఇట్టవని. ఆసి రేపటి నుంచి 3 రోజులు నేను కలవను. నువ్వు రాకపోతే నేనేమైపోవాలి? నేను ఇప్పుడు నీకు ముద్దిస్తాను, అప్పుడు నీకు జ్వరం వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? మ్వా. బేబమ్మని చూసి 3 రోజులు అయిపోయింది. సొక్క బానే ఉంటుంది కదా. దాసు నువ్వు నాన్న నేను వస్తాను. నువ్వు ఎక్కడికి రా. నేను వస్తాను. నువ్వెందుకు మీటింగ్? నాన్న నేను వస్తాను అంతే. సరే పద. వెళ్ళండి రోయ్, మీ కాంపుల కోసం ఇది ఆఖరి మీటింగ్. వెళ్ళండి. వీడికి ఓ రోజునే కూర. నమస్కారం అమ్మా, నా పేరు ఆసి. బేబమ్మ విషయాలు మీకు చెప్తుందో తెలియదు, కానీ మీ విషయాలు రోజు చెప్తుంది. బేబమ్మకు మీరంటే చాలా ఇష్టం అమ్మా. మీరేమనుకోపోతే ఒకసారి బేబం చూసొస్తానే. రాయనం ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది. దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకు వెళ్లొచ్చు. రాయనం గారు మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇళ్లు కట్టించేలా చూస్తారు. అర్థం చేసుకోండి. ఇదెక్కడ న్యాయం ఎంఆర్ఓ గారు? తెల్లారితే మేమంతా సముద్రం మీదకి బతికేటోళ్ళమి. మీరేమో ఇప్పుడు ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు. అదెలా కుదురుతుంది? ఇక్కడికి అక్కడ పెద్ద తేడా ఉందిరా. అలా అంటారేంటండి?
ఎత్తుపై నీళ్లు ఎప్పటి నుంచో అలవాటు పడిపోయాం. ఇన్నేళ్లు సముద్రం మా ఇళ్ళకొచ్చి పలకరించిపోయిందే తప్ప పాడు చేసిపోలేదయ్యా. సాపల్లాంటి బతుకులయ్యా మావి. నీళ్ళకి దూరం పెట్టేస్తే పానం గిలగిలా కొట్టేసుకుంటది. ఎంతైనా ఉప్పుగాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు. మీరే దయ చూడాలయ్యా. మీరు బోట్లేసుకుని సముద్రం మీదకెళ్లాలన్నా, మీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా. అవునయ్యా. కుదరదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం. ఆసి ఏంటిలా వచ్చావు? ఎవరన్నా చూస్తే? ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఇదేమన్నా సముద్రం అనుకుంటున్నారా? ప్రభుత్వం. ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉండదు, తీసుకెళ్లడమే. ఎటే ఎందుకు వచ్చావు? నా కోసం నువ్వు రోజు చూడటానికి వచ్చేదాన్ని కదా, అందుకే ఒక్కసారి నేను చూడటానికి వచ్చా. భయమే లేదా? ఇందాక వరకు ఏ లేదు, ఇప్పుడు వస్తుంది. జ్వరం కావాలా నీకు? వద్దా? సార్ రాయన గారు, మీరు ఆవేశపడకండి సార్, కూర్చోండి. రే, రేపు పొద్దున్న పేపర్లకు ఇవ్వడానికి ఒక గ్రూప్ ఫోటో కావాలి కదరా? కావాలి. రాయన గారితో గ్రూప్ ఫోటో దిగుదాం. సార్ ఒక్క ఫోటో సార్. పదండి రా, మీటింగ్ అయిపోయింది. ఏమనుకున్నాం మీ నాన్న? మా ఇల్లు కలిసి అయితే మేము ఎక్కడ బతకాలి? మీలా మాకు 2-3 ఇల్లు లేవు. ఆసి రాత్రి మళ్ళీ కల్లోకి వచ్చావు. ఇప్పుడైనా మచ్చ పడిందేమోనని. నేనే మాట్లాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు. ఇలా రా, నీకు జ్వరం రప్పించేస్తాను. సారీ. ఇప్పుడు నాకెంత కోపం వచ్చేస్తుందో తెలుసా? కానీ నేను ముసల్దాన్ని అయిపోతే నువ్వేమైపోతావో నేను కోపట్లేదు. రా, ఇంకొంచెం దగ్గరికి రావచ్చు ఆసి గారు. నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు. నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకను. బస్ వచ్చేసింది. నాకు వినిపించట్లేదు, నేను ఇంటికి వెళ్ళను. ఏంటే ఇప్పుడైనా రావడం? రావడమే ఏటే కోల్డ్ పిల్ల, నా కొడుకుని సో నోరేసుకుని మీదడిపోతున్నావట. ఇదిగో నువ్వు వరుసనా కలిసినా ఆడని కాబోయే మొగుడు, గుర్తెట్టుకో. మొగుడిని అదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబుర్లు చెప్తుంది. ఇదిగో నానా, నేను అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం 2 మారిపోతాయి. తొందరపడడం అందరికీ మంచిది. అన్నయ్య లేడా? కనకం, కనకం, అయ్యా ఇంటికొచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అని అడిగేది లేదా? తీసుకొస్తానయ్యా. నువ్వెంత అడ్డుపడ్డా నేను అడగాల్సిన అడిగే వెళ్తాను. ఏ నా మేనకోడని అడిగే హక్కు నాకు లేదా ఏంటి? ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడూ ఉంటాది, కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది. ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వం తెగిపోయింది. ఇప్పటికిప్పుడు నీ మొగుడెక్కడ ఉంటాడు చెప్పవే? నీ ఎంత సౌకర్యంగా నే తలదించుకోలేను. ఎటే పరువు తక్కువళ్లతో రాయన సంబంధం కలుపుకోడు. అది కాదన్నయ్యా. నీది బంధం కాదనిలేవు, అది బంధుత్వం. మళ్ళీ కలుపుకోలేవు. టీ తాగేళ్ళు. మా ఇంటికి వెళ్ళి తాగుతానులే. దామెర పనీంద్ర నీకు తెలుసు కదా, మన రూరల్ ఎమ్మెల్యే ఆడి కొడుకు. మనోడే 2 రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. అది కాదురా. ఉప్పాడ మత్స్యకారులందరికీ హెచ్చరిక. ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ 17వ తారీఖు నుండి జూన్ 3 వరకు 45 రోజులు ఎవరైనా సముద్రం మీదకి బోట్ వేసినా వలేసినా జరిమానా విధించబడ్డా.
మనం పాటుపడగా సంపాదించుకున్న డబ్బుల్లో 10% ఈ ఉండిలో దాచుకున్నాం. ఇది చేపలు గుడ్డెట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని 45 రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతుకు తెరువు ఇదే. మన డబ్బే మన 150 కుటుంబాలకి సమానంగా పంచుతున్నాను. జాగ్రత్తగా కట్టెట్టుకోండి. ఇందా తీసుకో దేవుడు. నా డబ్బులు కూడా తీసుకో బామ్మ. చల్లగుండయ్యా. ఎవరు 2 రోజుల్లో నన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అందరూ వచ్చేసినట్టేగా. పడవలన్నీ ఒడ్డెట్టయిందిరా. ఆయన గారికి లెక్క చెప్పాలిగా. ఆసి, మధ్యాహ్నం 2ంటికి కాలేజ్కి రా. ఒళ్ళు చూడలే. పదరా పోదాం. త్వరగా ఎక్కువ. పోనీ. రే, అందరూ బోట్లు ఒడ్డున పెట్టేశారు కదా. పిల్ల చెల్లాని కనికరించకండి. నోటి దగ్గర కూడుందని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పారేయండి. తెల్లారేసరికల్లా వాళ్ళ ఇల్లున్న చోట్ల రాయనం ఫిషింగ్ యార్డ్ అని బోర్డు కనపడాల. అట్టగే. రేయ్, పోనీరా. ఏమైంది అమ్మా? చెప్పు. మనసేం బాలేదాసి. అలా సముద్రం మీదకి వెళ్దామా? ఇప్పుడా? సముద్రం మీదగా? ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా. మీరు ఎంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు. ఒరే, చేపలు ఉంపు కడతారా? పాపం కదరా. గుంపు కట్టడం అంటే పేమెంట్ చేసుకోవడం కదరా. అయ్యి పేమెంట్ చేసుకుంటే మీరు పేమెంట్ చేసుకుంటున్నారు. మీరే మాటకి అడ్డుగా ఆడలే. వచ్చేయండి. సరే ఊళ్ళు చూడలేదు కదా. ఏమైంది? ఆయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడెలా? నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాలే. అయ్యా, ఆ కాలేజీ బస్సు వచ్చే ఏడైనా బేబమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా. ఏంటి? హలో, నేను రాయనం మాట్లాడుతున్నాను. చెప్పండి రాయన గారు. బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే? రాయన గారు, దీపం ఇంకా ఇంటికి రాలేదు. ఒంట్లో బాగోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందండి. నువ్వు ఎలర్ట్గా ఉన్నావా లేదా అని చెక్ చేశాను. పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళుంటది. ఒక అరగంటలో వచ్చేద్దదిలే.
ఏటే అలాగేనయ్యా. ఫిషింగ్ యార్డ్ కోసం మొత్తం లాగేసుకుంటారా? మా నాశనం అయిపోతుంది. మీటింగ్ కూడా పెట్టుకున్నాం కదా. చూడరాదయ్యా. ఈ బేబమ్మ గారు ఒకరు ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు. బట్టలు నిండా ఇసుకే. ఏంటమ్మా బట్టలు తడిసినాయి? ఫ్రెండ్స్ తో బీచ్కి వెళ్ళాను నాన్న. మీరు ఆయన గారండి పొలాల మోసగా బోట్ వేయకూడదు కదండి. ఇందాడు మీ ఊరోడు ఎవడో సాయంత్రం బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళాడండి. ఆడపల్లి వేసుకుని. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. రాయన గారు ఏంటండి అన్యాయం? మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండి. రాత్రి ఇల్లు పడగొట్టేస్తే ఉన్న పడంగా ఎక్కడికి వెళ్తామండి? పిల్లలు ఎలా అన్యాయం అయిపోతారు బాబు. జలయ్య, అయ్యా నీతో మాట్లాడాలరా. బాబు ఆపించండి, ఆ కూలి చేయడాలు ఆపించండి బాబు. అన్యాయం పోతామండి. వద్దయ్యా. అయ్యా ఆపించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. అయ్యా జలయ్య, అయ్యా పొలాల అమావాస్య దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా. అదే కదా మనం పెట్టుకున్న కట్టుబాటు. కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా. పడవెళ్ళడమేటయ్యా? వెళ్ళిందిరా. ఎవడో పట్టుకుట్టి కోసం కక్కుర్తిపడి వెళ్ళాడు అనుకుందాం, కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా. ఇంకా రాలేదేటి? అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా? పడవ ఒక్కటే అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా. అందులో నా కూతురు కూడా ఉంది. అయ్యా, మీ వాళ్ళల్లో ఎవడైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడా? ఈ సయం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసిందే. తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం తెలుస్తుంది. జలయ్య, పొద్దున కల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండొచ్చు. మాట పొదుపు జాలయ్య.
పలాయనంకి పరువు వేరు ప్రాణం వేరు కాదురా, రెండు ఒకటే. అట్టగనే అట్టగే ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా. అలాంటిదాడి 18 ఏళ్ల కూతురు ఒక్కతే పోతాదనుకోకండి. చూడు, 150 ఇల్లుల్ని అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతాది. మన అనుకున్న వాళ్ళే తీసుకెళ్ళు. ఏడే ఆసిగా ఎక్కడ్రా? మాయా మాయా ఆసిగడ్ ఎక్కడ్రా? ఏమ్మా ఏంటలా చూస్తున్నావు? చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా, కనిపిస్తాయేమో అని. భయం వేయట్లేదా? పొలాలు అమ్మాసేదాకా ఒక్క పోటు కూడా రాదు. అసలు ఏటి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. అయితే ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం ఆసి. గోవిందో, అయ్యా, సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లం దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే? ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 18, 2002 అయ్యా. గుర్తుంచుకోరా ఈ తారీఖు. కోటగిరి శేషారాయణమనే నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు. కానీ నా పరువుని పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళినోడెవడో నా చేతిలో సావాలా. ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రెసెంట్ మేస్ అని పలకాల. ఈ రెండుట్లో ఏ ఒకటి జరగకపోయినా నేను చచ్చింది ఈ రోజే నా సమాధి మీదేసేనా. ఈ లోపు నువ్వు సత్తే ఈ ఒక్క మాటని కొడుక్కి చెప్పి సావరా. ఇది మాత్రం జరగాల. ఈ రోజు నా కూతురు ప్రెసెంట్ మేస్ పలకాల పలకాల. Number 1 Swati. ప్రెసెంట్ మ్యామ్. Number 2 Shravani. ప్రెసెంట్ మ్యామ్. Number 3 Ramya. ప్రెసెంట్ మిస్. Number 4 Priyanka. ప్రెసెంట్ మిస్. Number 5 Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Kotagiri Sangeeta. Present miss. తప్పు చేసాం కదా అమ్మా. అయితే ఇప్పుడే తాళి కట్టేయాసి, తప్పుని రైట్ చేసేద్దాం.
చేసి జగపచ్చాను ఎక్కువ అయ్యా దేవమ్మ నాయనం గారు అక్కడ దేవమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని ఆడు మా తమ్ముడు ఈడు నా కొడుకు ఆడు మా బావండి అయ్యా మీ కుటుంబం బరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా మీకు నేను మాట ఇస్తున్నా రాయణం గారు మీరు మాట ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవో మేము బతుకుతామయ్యా పద గోవింద అయ్యా బండిదే ఎవడాడు? నేను చెప్పాను కదరా రాయణం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుందని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడో? అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా, మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. కనకం, బేబమ్మని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు పో. గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగయ్యా. ఇంకా కాలేజ్కి వెళ్ళేసి అంటావేంట్రా? సంపి పడేక. సంపాల్సిందే దాన్ని కాదు, ఆడిని. సంపేస్తారా నిన్ను? ఉల్కో పలకవేట్రా. అయినా జాలయ్య కొడుకు రాయణం గారు అల్లుడు అవుతాడంటే మీ నాన్నెందుకు వద్దంటాడ్రా? కానీ రాయణం గారు అల్లుడు జాలయ్య కొడుకంటే రాయణం గారు ఎలా ఒప్పుకుంటారు రాసి? మరి ఆసి అరే ఏంటని తీరు? ఆ రాయణం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒక్కడుగు ముందుకేసుంటే సముద్రం సాతి చెప్పేసేది. నా మాట నా పిల్లని మర్చిపోరా రే. ఆ పిల్లనిస్తే రాయణం గారు సచ్చేదాకా మీ ఇల్లు మీవే అన్నాడ్రా. 150 కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ టోచి చోటికి పో. మీ నాన్న మాటిని బేబమ్మని బాగానే తీసుకొచ్చేసావు రాసి. వాడు ఊరు తీసుకెళ్ళాడని తెలిస్తేనే రాయణం గారు మన ఇల్లు మీదకి వచ్చేసాడు. అది నువ్వే అని తెలిస్తే గోవిందో, అయ్యా ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచండిరా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా. ఎవరబ్బాయి నువ్వు? గంధం సుబ్బారావు గారు అబ్బాయినండి. ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా సరి తిరిగేస్తారు? ఏండే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పో. రేయ్, ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ
ఏడుగోయింది ఇలా వచ్చో ఆయన గారు ఓట్లన్నిటికి రంగులేసుకొని చెప్పారు కుర్రాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆడేటకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా నేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే చాలయ్యా, వెళ్ళొస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ మొత్తం ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికి రా కొట్టడరా. కోటగిరి శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈది గుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. గోయిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. ఒరే గోవిందో, పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా. ఉన్నాయి కదా. ఉన్నాయా? ఉన్నాయ్యా. మన ఉప్పాడ గ్రామంలో మనం చేసుకుంటున్న గంగాలమ్మ తల్లి జాతరకి ఇచ్చేసిన పిల్లా పిసుక ముసలి ముక్క అందరికీ స్వాగతం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం బాగా పడాలని మళ్ళీ కోరుకుంటున్నాడు నాగేశ్వరరావు. ఇటలీ ఆరోగ్యం బాగుందా? జాతర బాగా జరుగుతుంది. పలిసిందారా మీద చెయ్యత్తనా? ఏంటి చూడు మావయ్య ఒంటి మీద చెయ్యత్తన్నాడు. ఏటా ఇది? నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గేసి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. ఊరు గురించి మాట్లాడబాక. Hey!
ఆసి వాళ్ళ నాన్నని చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్క రోజులకి గొడవైంది. ఆసి కూడా బాగా దెబ్బలు తగిలేశాయి. ఆసి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చి పండుగ అన్నయ్య ఏమైందన్నయ్య ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేద్దారులే. అదే దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే నీ ఇంటి కోడలు. ఇది రాయనమ్మాట. అలాగే అన్నయ్య. ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈజయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మనింటోడై ఉండాల. అయ్యా, బేబమ్మ కనిపించట్లేదు, ఎతకండ్రా. అయ్యా, ఊళ్ళో ఈ విషయం ఎవరికి తెలియకూడదు. సైకిల్ మీద సైలెంట్ గా వెళ్ళండి. రాసి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. రా. నేను రాను. నా ముందే మా నాన్నని చంపేశారు. అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదు నాకు తెలుసు, కానీ ఈ టైం దాటిపోతే మీ నాన్నలాగే నేను నీతో ఉండనాసి. పద పోదాం. వదులు. అయ్యో రాకపోతే నేను చచ్చిపోతానాసి. అది కాదు, నా మాట విను. బేబమ్మ నీకు మాట చెప్పాలి బేబమ్మ.
బేబమ్మా గోవిందు, గోవిందు, నా మాట విను బేబమ్మా. నువ్వు రారా అన్నయ్య. పొద్దు పొద్దున గుమ్మం ముందు కూర్చున్నారేటి? 5 వీడిని గడప దాటించేసామన్నారు పంతులు గారు. తర్వాత వర్జ మీద ఉందంట కదా, అందుకే నేను వీడు వచ్చేసాం. బావగారు వాళ్ళంతా వెనకమాల వస్తున్నారు. ఏటే అయ్యా అది పర్వాలేదు చెప్పు. బేయమ్మ గారు ఒరిస్సా వెళ్ళే గూడ్స్ బండి ఎక్కేశారయ్యా. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలో? గోవిందో అయ్యా నువ్వు వెళ్ళి చూడరా. సరేనయ్యా. అయ్యా బేబమ్మ గారు గదిలో పడుకున్నారయ్యా. ఫ్యాన్స్ చూడేసి వచ్చాను. ఒరే గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే బండ్లో కాలేజీకి తీసుకెళ్లరా. అలాగయ్యా. 90 ప్రకాష్ గాడి షాపులో తెల్ల కాగితాలు పుస్తకాలు కొనడం ఆక్కూడదు. బేబమ్మ ఇస్త్రీ బట్టలు నలగడం ఆక్కూడదు. అలాగయ్యా. బేబమ్మ కాలేజ్ హాజరు పట్టీలో ప్రెసెంట్ మిస్ అని పట్టం ఆక్కూడదు. ఏటే? అలాగయ్యా. అలాగే. ఈ రోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కూతురి నీ ఇంటి కోడలవుతుంది. ఏంటి? వదులు, నాకు చాలా పనులు ఉన్నాయి. టవల్ లాగేస్తా.
బుద్ధి అసలు నీకు? సారీ బేవమ్మ, పొద్దున కోపంలో వచ్చేసాను. ఒకసారి నా మాట విని బేవమ్మ. బేవమ్మ, నువ్వంటే నాకు అది మాత్రం ఇష్టం బేవమ్మ. మీకు దండ పెడతాను. ఆచి 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 ఆసి అయ్యా, బేబం ఇక్కడ కలకత్తాలో కూడా లేదయ్యా. కూర్చో బేవమ్మ, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. బేవమ్మ, 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 బేవమ్మ. పేమెంట్ చేస్తారా? నా పేమెంట్ చేస్తారా? పేమెంట్ చేస్తారా? చంపేస్తాను ఒక్కొక్కడిని, నాకు కూడా. ఎక్కడికి? నువ్వు బయట ఉండడం మన మంచిది కాదు భయమ్మ. చూసావు కదా రాత్రి ఏమైందో. ఇక్కడ ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమో చూద్దాం. హాస్టల్ 1 महीने को 3000 पर्चा. क्यों हुई हो? इतने से नहीं होता. రోజు नहीं होता. ఒక్కటంటే ఒకటే రోజు. पूरा पैसा पे करना. जाओ जाओ. ఆసి వద్దు ఆసి. ప్లీజ్ అండి, ప్లీజ్. ठीक है, आप लोग को 2 दिन का टाइम देती हूँ. ఆసి, నువ్వు ఎక్కడుంటావు? 3000 కట్టాలి కదా, వస్తాను. అన్నయ్య 3 నెలలు గడిచిపోయాయి కదా, ఓసారి గుర్తు చేసి వెళ్దామని. ఇంకో 3 నెలలు ఉన్నాయి కదా, వెళ్ళు. एक महीने को 3000 पर्चा. భయ్యా, థ్యాంక్ యూ. లీను, డబ్బులు. ఆసి, రేపటి కూడా డబ్బులు కట్టేసింది దేవమ్మా. ఎలా? పని దొరికిందిలే, నాకు రూమ్ కూడా ఇచ్చారు. రూమ్ ఇచ్చారా? అయితే నేను వచ్చేస్తాను, పద. లేదు దేవమ్మా, నాతో పాటు ఇంకో కుర్రోడు కూడా ఉంటాడు. నమస్తే. సరే, నేను వెళ్తాను.
देखी रात भरी काम गर्छौ मर्ला नि के चाहियो నాకు 3000 కావాలి డబ్బులు చాలా బాగుంది. తిను. నెల మొత్తానికి డబ్బులు కట్టేశాను. ఇంక ఇబ్బంది ఏముండదు లేపేవమ్మా. ఆసి నువ్వు రోజుకొకసారి కడితే రేపు తీసుకెళ్ళిపోతావని ఒక ఆశ ఉండేది. ఇప్పుడు నెలంతా ఇక్కడే ఉండాలా? ఏమైంది బేబమ్మా? వచ్చిన దగ్గర నుంచి నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఇన్నలా కాదు కదా బేబమ్మా. నీ బాధ్యత మొత్తం నేనే చూసుకోవాలి. ఎప్పుడు నీ పక్కనే కూర్చోాలంటే ఎలా కుదిరిద్ది చెప్పు. అప్పుడు కూడా నువ్వు నా పక్క నుండి వాడివి కాదాసి, కానీ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు అది కూడా అనిపించట్లేదు. మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేమ నీ దగ్గర ఇప్పుడు కనపడట్లేదు. కనపడలేదా? అయితే ఇప్పుడు ఏమంటావు? అప్పుడు మీ ఇంట్లో ప్రేమ లేదు కాబట్టి నాతో వచ్చేసావు. ఇప్పుడు నా కాడ ప్రేమ లేదు కదా, మరి మీ ఇంటికి పో. ఇన్నాళ్ళ రోజు నేను కలవలేను, నీ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పలేను, నువ్వు అన్నంటనే తాళి కట్టేలేను. నాతో బతికి ఇలానే ఉంటుంది. కాలితే ఉంటే లేకపోతే పో. తీసుకో డబ్బులు. ఉంటే ఉండి పోతే పో. अरे अरे अन्ना ఏమో కనపట్లేదంట. అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు? ఏదో మాట అన్నానని అలా వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బేబమ్మ, పక్కూర్లో ఎక్కువ డబ్బులు వస్తాను పనికి వెళ్ళాను. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పద వెళ్ళిపోదాం. నన్ను అర్థం చేసుకో బేబమ్మ. నువ్వేం చెప్పినా నేను విన్ను. బేబమ్మ నా మాట విను. నేను వినను. अन्ना नमस्ते भाभी. ఈ రోజు నుంచి మంతనే ఉంటుంది. वेलकम टू अमर. इसका तस्मा बैठो बैठो. फूल किसके लिए? भाभी के लिए. ఈ ఒక్క రాత్రి మా కోసం ఎక్కడైనా ఉండి రూపాయి. हाँ ठीक है ठीक है. ఏంటి రోజు పూలు? ఏ ఇలా రా. వద్దులు. రూపెన్ వస్తాడేమో. రాట్లే, రావద్దని చెప్పాను. హసి 3 days, no chance. ఏమైంది? ఛాన్స్ మిస్ అయిందనా? ఏం కాదులే. ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. ప్రేమించుకోవచ్చా? छोटा जख्म कोई प्रॉब्लम नहीं. హసి నొప్పిగా ఉందా? ఏం లేదులే బేబమ్మ, చిన్న తెప్పే. ఒకసారి ఎత్తుకోవచ్చాక? ठीक है.
బాగున్నాడు కదా? చాలా. కట్టేయచ్చు కదా తాళి. నీకు మీ నాన్న పుట్టేస్తాడు. మీ నాన్నకి మాత్రం మా నాన్న పేరు పెట్టుకుందాం. 2 రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అనుకున్నట్టు పూరి టెంపుల్లోనే చేసుకుందాం. అవునా? మళ్ళీ చెప్పు. 2 రోజుల్లోనే మన పెళ్లి. మళ్ళీ చెప్పు. అవును, 2 రోజుల్లోనే మన పెళ్లి. హలో అమ్మా, ఎలా ఉన్నావు? అర్జెంట్ గా నీకు విషయం చెప్పాలి. ఆసి నేను పెళ్లి చేసుకుంటున్నావు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రేపే మా పెళ్లి. నువ్వు జాగ్రత్త అమ్మా. బేవమ్మ, టికెట్ తీసుకొని వస్తాను. వెళ్ళు. బేవమ్మ! బేవమ్మ! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ 3 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తిను తిను బేబమ్మా, తినమ్మా, తిను. ఎల్లుంటే నీ పెళ్లి. వచ్చినోళ్ళందరికీ అందంగా అనాలి కదా. తిను. కళ్ళు చూడు ఎలా పీక్కుపోయాయో. తిను. నిశ్చితార్థం అంటేనే వెళ్ళిపోయిన దాన్ని పెళ్లి చేస్తే ఆగుతాననుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళిపోతాను. నాకు ఆశీ కావాలి నాన్న. ఎలా వెళ్ళిపోనిస్తాను? నా కూతురు ఊళ్ళో నలుగురెక్కే బస్ ఎక్కితేనే పరువు పోతుందనే నీ ఒక్కదాని కోసం 15 కిలోమీటర్లు ఊళ్ళోకి బస్సు రప్పించినోణ్ణి. నువ్వెవడితోనో వెళ్ళిపోయినా నువ్వు ఇక్కడే ఉన్నావని ప్రపంచం అంతటినీ నమ్మించినోణ్ణి. అలాంటిది నువ్వు ఆ పరువుని ఎవడితోనో తీసుకెళ్లిపోతే ఎలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు నేను చెప్పినోడ్నే పెళ్లి చేసుకోవాలా, ఆడితోనే కాపురం చెయ్యాలా, ఆడితోనే పిల్లల్ని కూడా కనాలా? ఎడే ఒక కూతురు తండ్రితో చెప్పచ్చో లేదో కూడా తెలియదు, కానీ చెప్తున్నాను నాన్న. నేను మొదటిసారి వెళ్ళిపోయినప్పుడే వాడి పక్కలో పడుకున్నాను నాన్న. తెలుసా మీకు? తెలుసులే. ఇన్ని రోజులు నేనెతికితే కాని దొరకందానివి పెళ్లికి 2 రోజుల ముందే ఎలా దొరికావో తెలుసా? నేనెతికితే నువ్వు దొరకలేదు, ఆడొద్దనుకుంటే దొరికావు. సేతగా నా కొడుకు నువ్వెక్కడున్నావో ప్లాట్ఫామ్ నంబర్తో సహా ఫోన్ చేసి మరీ ఇచ్చేశాడే. బేవమ్మ, సిక్కిం సివోక్ రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. మీరు రేపొద్దు నుంచి తీసుకెళ్ళిపోండి. అబద్ధం చెప్తున్నారు కదా? మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. ఏటి ఆడు పక్కలో పడుకున్నావా?
ఈ 6 నెలల్లో ఇంకొకసారి ఆడి పక్కలో పడుకున్నానని చెప్పు, ఇక్కడి నువ్వు వెళ్ళొచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పు. రాయనం పరువుతో పడుకున్నోడ్ని ఎలా వదిలేస్తాననుకున్నావే? ఏం చేశానో తెలుసా? తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్ను యదవని చేశారు కదరా జాలయ్య. నా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్తే ఆడెవడో తీసుకెళ్లాడని కాకమ్మ కబుర్లు చెప్తావురా? నా కొడుకు పాడే కాపాడుకోవడం కోసం చెప్పాడు. రక్తం వచ్చేటట్టు కొట్టేస్తున్నాడు. రాని ఆ రక్తం చూసినప్పుడైనా తెలుస్తుంది నీకు నీ కొడుక్కి. ఒకే రక్తం కాకపోతేనే ఒకడి రక్తం ఇంకొకడికి ఎక్కితే మనిషి సత్తాడట. అలాంటిది ఒకే కులం కానోడు ప్రేమించి ఎలా బతికి పట్ట కడతాడనుకున్నావు రా జాతి తక్కువ నా కొడక. నీ పెళ్ళాం నీ ఒక్కడి పక్కలోనే పడుకొని కన్నదేంట్రా ఎన్ని? ఈ జాతకు నా కొడుకు పక్కలో ఒక రోజు రాత్రంతా పడుకున్నా. నీ కూతురు జాతి ఏంటి? నీ జాతి ఏంటి? ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టేరా. ప్రేమకి జాతడ్డం కాదు. నా కూతురు నిన్ను ప్రేమించడానికి ఒకే ఒక కారణం, నువ్వు మగాడివనరా. సంపాల్సింది నిన్ను కాదు. నీలో నా కూతురు చూసిన మగతనాన్ని. రే, నువ్వు నా కూతుర్ని ప్రేమించినందుకు కాదరా, బతికుండగానే ప్రేమించలేక చావాలి. ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి గాని, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లలో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు. నువ్వు ఇప్పుడు రాకపోతే చచ్చిపోతానా? బేబమ్మా, నీకో మాట చెప్పాలి బేబమ్మా. ఎక్కడికి? ఈ టవల్ లాగేస్తా. నీతో
కలిసి బతకాలని కాదు బేబమ్మ, నేను లేకుండా బతకడం అలవాటు చేద్దామని తీసుకొచ్చాను అంతే. నేను దూరం పెట్టాను కానీ ఈ వెనకే ఉన్నాను బేబమ్మ. ఇంకెలా చెప్పాలో అర్థం కాక ఈ రోజునే నిజం తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ఇలా చేసింది బేబమ్మ. కట్టేయచ్చు కదా తాళి, నీకు మీ నాన్న పుట్టేస్తాడు. నువ్వు నాకు కావాలి, కానీ నీతో ఎలా బతకాలో నాకు తెలియట్లేదు. నిన్ను నాతో ఉంచుకోవడం, నిన్ను ప్రేమించడమా ద్రోహం చేయడమా నాకే అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే పిల్లలు కావాలన్నావు నీకు ద్రోహం చేస్తున్నాను అనిపించింది, అందుకే పంపేస్తున్నాను బేబమ్మ. కనకం, నీళ్లు తీసుకురా. గోవిందు, అమ్మా నాకొక చిన్న సాయం చేసి పడతావా? అయ్యా ఏంటమ్మా? ఆసి ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లి నన్ను దింపేస్తావా? వదలండి నాన్న, వదలండి నాన్న. ఇంకా ఏముందని వెళ్తావు వాడి దగ్గరికి? నా చేయి వదలండి నాన్న, నా చేయి వదలండి నాన్న. నా కోపం వస్తోంది నాన్న, నేను ముసల్దాన్ని అయిపోతాను. కానీ కోపం రావాల్సింది మీ మీద కదా. మీరెంత నరకం చూపించినా ఒక్కరోజు కూడా చెప్పకుండా ఆడిలో ఆడి ఏడ్చినందుకు నాకు ఆసిగాడి మీద కోపం వస్తుంది నాన్న. నేను ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కోసం ముసల్దాన్ని అయిపోతాను. రాయనం కూతురు కేవలం పడుకోవడానికి ఆశకాడితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అలా వెళ్ళిందాన్నైతే సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను కదా. ప్రేమించాడు నాన్న. ఏమైంది? నేను అడిగానని ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్ళాడు. నేను అడిగింది ఇవ్వలేకపోతున్నానని ఈ రోజు నన్ను తెలిసాడు.
ఇంతే నాన్న, ఇంకేం లేదు. ఒక్కడు మగ్గాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు, ఆశిగాడెవడు నాన్న? ఒక ఆడపిల్లగా నేను కదా చెప్పాలి? 6 నెలలుగా ఆడితో ఉన్నావా అని అడుగుతున్నావు కదా. ఉన్నాను నాన్న, ఉన్నాను. కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వన్న విషయమే నాకు గుర్తు రాలేదు నాన్న. ఏ ఆడపిల్లకైనా అంతకన్నా గొప్ప మగాడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? మా టీచర్ చెప్పింది నాన్న, మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు 2 కాళ్ల మధ్య ఉండేది కాదని, మగాడి నరాల్లోనూ ఉంటదని. అందుకేనేమో ఆసిగాడు నా చేయి పట్టుకుంటేనే చెమటలు పట్టేస్తుంటాయి. ప్రేమంటే పట్టుకోవడం నాన్న, వదిలేయడం కాదు. అయినా ప్రేమ గురించి మీకేం తెలుసులే. అమ్మ మంచం పట్టిన తర్వాత ఒక్కసారైనా ప్రేమగా పట్టుకుని ఉంటే మీకే తెలిసేది వదిలేయడం ఎంత కష్టం. నీకెలా చెప్తే అర్థం అవుతుంది నాన్న? ఆశీగాడు నా మీద పడుకొని అవసరం లేదు. నా పక్కనే పడుకుంటే చాలని. దానికోసమే నేను వెళ్ళిపోయానని మీరు అనుకుంటే ఆడితో ఒక రాత్రి మొత్తం గడిపాను. ఆ అనుభూతి చాలు ఈ జీవితం మొత్తానికి. నేను ఆశ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆశీర్వదించండి. పిలువమ్మా, అయ్యా, పిలువమ్మా. వెళ్ళిపోతుందయ్యా. అయ్యా, ఆగమని చెప్పండియ్యా. వాడి కూతురు మాట్లాడుతా ఉంటే నా కొడుకు ఒక్కసారి కూడా ఏటి అనలేకపోయారా? ఎందుకురా దాన్ని ఆపుతావు? వదిలే.
ఏం కాదులే. ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. పిల్లలు అడిగానని పంపించేస్తావా? పిల్లలు కావాలంటే నీతో కావాలని ఆసి, వేరే వాడితో కాదు. అది కాదు బేబమ్మ. పరమేశ్వర కాపాడు తండ్రి. తాతయ్య దేవుడికి చేయలేదు కదా, మరి వరాలిస్తాడంటావా? రాయి పాడైపోయినంత మాత్రాన దేవుడు పాడైపోతాడేంటి తల్లి? లోపల దైవత్వం ఉంటే విగ్రహం ఎలా ఉన్నా పర్వాలేదమ్మా. ప్రేమకు దైవత్వానికి అంగవైకల్యం ఉండదు తల్లి. ఇప్పుడు కూడా చూడు, నువ్వు పక్కన కూర్చుంటే చోట్ల ఎలా పట్టేస్తున్నాయో.